నేను ఒక బుక్ రాస్తున్నా. అంటే సమయం పనికిరాని విషయాలు వృధా చేయకుండా మనకు నచ్చిన పని చేసుకోవడం. దీనివల్ల ఇది చదివి ఎవరికి ఉపయోగపడుతుంది ఏమో అనుకోవట్లే, కానీ వేరే వాళ్ళ గురించి ఆలోచించి, వాళ్ళ బట్టల గురించి ఆలోచించి, వాళ్ళు మన దగ్గర చూసి ఎక్కిరిచ్చారు అనుకొని, ఎవడో మనల్ని పలకరియలేదు అనుకొని, ఇట్లాంటి మీనింగ్లెస్ విషయాల్లో జీవితాన్ని వృధా చేయొద్దని నా యొక్క సారాంశం. సో నేను ఎక్కడున్నా ఓ ప్లేస్ చూసుకొని హాయిగా నా పని నేను చేసుకుంటాను. అందుకని ఎక్కడికి వెళ్ళినా అట్లా మెల్లగా పుస్తకాలు పూర్తవుతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చినాక ఒక 3-4 పేర్లు రాసిన, కోసం నెల లోపల ఇవన్నీ పూర్తవుతుంది. ఆ తర్వాత వీటిని స్కాన్ చేసి ఒక బుక్గా ప్రింట్ చేస్తాను. అసలు మనిషి ఎందుకు బాధపడతాడు? ఒకవేళ బాధపడితే ఎంతసేపు బాధపడతాడు? ఎంతసేపు బాధపడాలి? బాధపడకుండా ఉండడానికి ఏం చేయాలి? బాధపడకుండా ఉండాలంటే ఫస్ట్ బాధకి మూలం ఏందో తెలుసుకోవాలి. అందుకని ఇప్పుడున్న సమస్త మానవ జాతి బాధపడకుండా ఉండటం అనేది చాలా రేర్. శతాబ్దంలో ఒకసారి కోటికొక్కడు, మిగతా అందరికీ బాధ ఉంటుంది. ఎందుకంటే బాధ ఉండాలంటే బాధించే కారణం ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు చీర వెతకాలంటే నీకు చీర ఉండాలి ఫస్ట్, అదర్వైజ్ నువ్వు ఎట్లా ఎత్తుకుతావు? ఇప్పుడు కోత ఎప్పుడన్నా ఒక చీర కోసం ఎదుగుతుందా? దానికి చీరనే లేనప్పుడు ఏమంటే కారణమే లేకపోతే కార్యం ఎట్లా ఉంటుంది? అందుకని ఇది చాలా ప్రశాంతంగా కూర్చొని ఎంక్వైరీ చేయాల్సిన విషయం. మనం ఒక వ్యక్తి ఏడుస్తుంటే బాధపడొద్దన్నా వాడు ఆపడు. ఒక వ్యక్తి ఏడుస్తుంటే పోనీ హఠాత్తు ఏడువన్నా ఏడువాడు. వాడికి ఎక్కడో లోపల ఏదో డిస్టర్బెన్స్ అయ్యి వాడు బాధపడతా ఉంటాడు. ఆ డిస్టర్బెన్స్ అంతా ఎక్కడ జరుగుతుంది? మనసులోనే జరుగుతుంది. అది ఎట్లా క్లియర్ చేసుకోవాలని ఆలోచించకుండా మనిషి బాధపడుతున్నాడు, తిరిగి బాధపడుతున్నాడు, వేరే వాళ్ళ చేత సానుభూతి కోరుకుంటున్నాడు, తాను చెప్పేదే రైట్ అని తన సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేసుకుంటున్నాడు. ఇట్లా రకరకాలుగా మనిషి సిచ్యువేషన్లు వేస్తూ ఉన్నాడు. కానీ ఎందుకు బాధపడాలి అంటే బాధపడడానికి అసలు కారణభూతమైంది ఏది అనేది మనిషి కొంచెం ఆలోచిస్తే జవాబు ఉంది. జవాబు ఖచ్చితంగా ఉంది. నీకు బాధ అవుతుందా? కారణం లేకుండా బాధ అవుతుందా? కారణం లేకుండా బాధపడదు. ఫైన్. ఇప్పుడు కారణం లేకుండా శరీరం, నా కాలు నొప్పి లేస్తుంది, కారణం లేకుండా నొప్పి అవుతుంది? ఉంటుంది. ఉదాహరణ కాళ్ళలో చిన్న ముళ్ళు దిగింది, కారణం ఎందుకైందో నాకు తెలియదు, అజ్ఞాని మాట. ఎందుకు అవుతుంది అంటే నాకు తెలుసుకోవాలి లేదు, నొప్పి అయితే అవుతుంది. అటు కాకుండా రియల్ అప్రోచ్ ఏంది, అసలు ఇక్కడ ఎందుకు నొప్పి లేస్తుంది చూడాలంటే నువ్వు ఫస్ట్ కళ్ళు క్లియర్ చేసుకోవాలి. అంటే ఏడవం ఆపు, సమస్యని చూడు, లేదా చూసే వాళ్ళకి చెప్పు, ఇక్కడ చిన్న ముళ్ళు ఏదో కనిపిస్తున్నది, అది నువ్వు తీయగలవు, అది తీయి, లేకపోతే వేరే వాళ్ళు తీస్తారో వాళ్ళ చేతిలో అప్పచెప్పు, లేదా డాక్టర్ కాడికి పో. అట్లా సమస్యను గుర్తిస్తే దాని నుంచి బయటపడవచ్చు. అంటే నా బాధకి కారణం ఏంటి అని తెలియకుండా బాధపడుతున్నావు అనుకో, ఇంకా వాడికి విముక్తి లేదు. 100% డిఫైన్ చేయగలగాలి, నాకు కారణం తెలిసింది బాధపడ్డా, కానీ ఆ బాధపడకుండా ఎలా ఉండాలనే జ్ఞానం నాలో లేదు. అప్పుడు నువ్వు ఎవరైనా అడగొచ్చు, ఒక సూచన, ఏదైనా సలహా ఇవ్వండి, తెలుసండి కారణం నాకు ఖచ్చితంగా తెలుసు, ఈ రీజన్ వచ్చిన ప్రతిసారి నా మనసులో నాకు ఒక అంతులేని బాధ అవుతున్నది, ఈ బాధపడ్డది నాకు ఇష్టం లేదు, దీని నుంచి ఎట్లా బయటపడాలి? అప్పుడు ఏంది, ఎవరన్నా ఒక ఇచ్చిన సలహాని నువ్వు ఆచరించి చూడాలి. సో కారణం లేకుండా బాధ కాదని అయితే క్లియర్ కదా. సో ఆ కారణం ఏందో తెలుసుకోవాల్సిన కర్తవ్యం మనదే. తెలుసుకున్న తర్వాత అది క్లియర్ అవుతుందా కాదని తర్వాత సంగతి. ఇక్కడ రెండవది, ఎంతసేపు బాధపడాలి. ఫస్ట్ది ఏంది, బాధ అవుతుందా అంటే ఉంది, కారణం ఉంటే బాధ ఉంది, కారణం లేకుండా బాధపడేవాడు భూమి మీద లేడు. కానీ కొంతమంది కారణం లేకుండా కూడా ఉత్తగానే చిన్న చిన్న విషయాలకు కూడా బాధపడతారు కదా, అసలు అది బాధపడాల్సిన విషయమే కాదు అని. అది వాళ్ళకి పెద్దదయ్యింది. ఇప్పుడు ఒక చిన్న పాప బొమ్మ పోతే ఏడ్చింది, నువ్వు ఏడుస్తావా? ఆ పాప మనసుకి అది చాలా పెద్ద ఇష్యూగా తోస్తుంది అనమాట, అంటే వాళ్ళ స్థాయిని బట్టి, అంటే నీ యొక్క మానసిక స్థితిని బట్టి చిన్న విషయం కూడా పెద్ద విషయంగా అనిపిస్తుంది.
నీ మానసిక స్థితిలో ఒక వైశాల్యత వస్తున్న కొద్దీ చాలా పెద్ద విషయం కూడా చిన్న విషయం అది వస్తుంది. ఇప్పుడు మనకు తెలుగులో చక్రం అనే సినిమా వచ్చింది, అదే కల్హోనహో అని వచ్చింది. దాంట్లో కథాంశం చాలా గొప్పది. ఒక వ్యక్తి హఠాత్తుగా తెలుస్తుంది తను మరణించబోతున్నాడని. ఎంత పెద్ద సమస్య అసలు. అంటే ముక్కు సర్దయింది, మా పక్కింటోడు నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు, నా చెల్లెలు నా మాట వినలేదు, ఇవన్నీ చిన్న విషయాలు. అసలు నువ్వే ఉంటలేవు భూమి మీద. ఇంతకంటే పెద్ద సమస్య ఏముంటుంది? మరణానికి మించిన సమస్య ఏదైనా ఉందా? ఆ తర్వాత వాడు ఇంటి నుంచి పారిపోతాడు. పారిపోయి ఒక బస్తీకి వస్తాడు. వస్తే అక్కడ అంతా చిన్న 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 సమస్యలతో సతమతం అవుతుంటారు. ఇప్పుడు ఇతనికి ఒక మానసిక వైశాల్యత వచ్చింది. ఏది? అసలు నేను మరణించబోతున్నాను, ఇంతకంటే పెద్ద సమస్య ఉందా? వాటి ముందు ఇవన్నీ చిన్న సమస్యలు అని గుర్తిస్తాడు. ఒక జ్ఞానికి సమస్యలు ఉండవని కాదు, అతని మానసిక వైశాల్యత చాలా పెద్దగా ఉంటుంది. హీ అండర్స్టాండ్స్ ద ప్రాబ్లం, హీ విల్ నాట్ ఫైట్ విత్ ద ప్రాబ్లం. అంతే తేడా. అతను అర్థం చేసుకోవడానికే ప్రయత్నం చేస్తాడు తప్ప వెంటనే దాన్ని ఓన్ చేసుకొని దాంతో తలగుద్దుకొని దాంతో పోరాడి దాంతో కలియబడి దాంతో ఓడిపోయినట్టు గెలిచినట్టు అట్లాంటి భ్రాంతులన్నీ ఏముండవు. ఇప్పుడు ఆ సినిమాలో ఏంది, అందరి సమస్యలు సింపుల్గా క్లియర్ చేసేస్తాడు. అందరు ఆశ్చర్యపోతారు, ఇలా క్లియర్ చేస్తున్నావు అంటే వాళ్ళకి తెలియదు. సో ఫైనల్గా తెలుస్తుంది అక్కడ ఉన్న అందరికీ ఇతను మరణించబోతున్నాడు త్వరలో. అప్పుడు అతను చెప్తాడు అనమాట, మరణానికి మించిన పెద్ద సమస్య ఏముండదు. దాన్నే అంగీకరించినప్పుడు ఇవన్నీ చిన్న చిన్న సమస్యలుగా తోస్తున్నాయి. అంటే ఇప్పుడు ఒక చిన్న పాప ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయిందని ఏడుస్తూ ఉంటుంది. ఒక ఇంటర్మీడియట్ అబ్బాయికి తెలుస్తుంది ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయినేమి కాదు, పాస్ అయినేమి కాదు, దీనికి ఇంత బాధపడాల్సిన అవసరం లేదంటే ఏడుస్తుంటారు. వాడికి అర్థమైతే లేదు. అట్లా ఎవరైనా ఒక వ్యక్తి మీద ఫోకస్ చేశారనుకో, వాళ్ళకి అర్థం కాకనే చేస్తున్నారు తప్ప అర్థమైన వాడు ఎవడు చేయడు. ఎవడు పెండ తినడు తెలిస్తే. తెలియనప్పుడు చిన్నపిల్లలు పెండ కూడా తినొచ్చు. తెలియక తింటున్నారు తప్ప కావాలని కాదు. ఎవడన్నా కావాలని చేస్తున్నాడు అనుకో, వాడు మనం డిస్టర్బ్ చేయొద్దు, ఎందుకంటే వాడు నిర్ణయించుకున్నాడు కదా. ఒక టెర్రరిస్ట్ కావాలని అవుతున్నాడు, వాడు చావాలని నిర్ణయించుకున్నాడు, వాడిని ఎట్లా ఆపుతావు? అందుకని ఎవరన్నా గొడవ పడమే నా జీవిత లక్ష్యం అని నిర్ణయించుకుంటే వాడిని ఎవడు మార్చలేడు. ఎవడైనా నాకు ఏడిస్తేనే బాగుందని నిర్ణయించుకుంటే లెట్ హిమ్ క్రై, వాడికి దూరంగా జరుగుదాం. కానీ తెలియక ఏడుస్తున్నాడు అనుకో చెప్పొచ్చు, చెప్పడానికి పద్ధతి ఉంటుంది, అది అందరికీ తెలియకపోవచ్చు. అందుకని బాధకి కారణం ఉంది, కారణం లేకుండా ఎవడు బాధపడ్డు. ఒకటి కారణాన్ని గుర్తించి అట్లీస్ట్ ఇది రీజన్ అని చెప్పగలిగితే నువ్వు కొంచెం నీ విజ్ఞత ఉన్నట్టు, అంటే నీకు దాని నుంచి బయటపడాలన్న ఒక చిన్న ఆలోచన ఉన్నట్టు. దానికి రీజన్ దొరికింది, ఇది కారణం, మా అబ్బాయి కారణం, మా సిస్టర్ కారణం, ఆర్థిక సమస్యల కారణం, లేకపోతే మా అమ్మాయికి పెళ్లి కాకపోవడానికి కారణం, లేకపోతే మాకు ఒక సొంత ఇల్లు లేదు అది కారణం. కారణం తెలిసింది. లేదా నాకు మంచి బట్టలు లేవు అది కారణం, ఫంక్షన్కి వెళ్తే నాకు బంగారు నగ లేదు అది కారణం. ఇవన్నీ కారణాలే. నాకు జుట్టు లేదు అది కారణం. నేను చూసిన జుట్టు లేని బాధపడే వాళ్ళని చూసిన రకరకాల. నాకు ఫేస్ రంగు లేదు అది కారణం. అసలు బయటికి వెళ్తుంటే మంచి చెప్పులు లేవు అది కారణం. ఇట్లా రకరకాల కారణాలు ఉన్నాయి. కొందరికి ఒక కారణం ఉంటుంది, కొందరికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి, కొందరికి బండల్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి, వ్యక్తిని బట్టి. ఇప్పుడు నాకున్న ఏ కారణాలు లేవు. కారణం లేని కారణంగా నేను బాధపడను, అంతే. లేదు, పోయింది అది. నేను ఇప్పుడు ఫస్టే చెప్పేసిన, నువ్వు వినలే. ఏదైనా ప్రాబ్లం వస్తే అది ఎందుకు వచ్చిందో చూస్తా, అంతే తప్ప నాకెందుకైంది అనుకోను. తేడా. ఇప్పుడు నా కాలుకు ముళ్ళు కూర్చుంది, అయ్యో నాకు ఇట్లా అయింది అనేది ఒక వర్షన్. ముళ్ళు కూర్చుంది, సూది తీసుకురాపోయి రెండో వర్షన్. అట్లా అంటే అది మెయిన్ రీజన్. నాకే ఎందుకు లేదు బంగారం, ఆమె దగ్గర ఉంది, ఈమె దగ్గర ఉంది, నాకే ఎందుకు లేదు. అర్థమైంది కదా? సో రెండోది, ఎంతసేపు బాధపడాలి, అది మనిషి యొక్క వివేకం మీద ఆధారపడి ఉంటుంది. నేను అంటున్నా, ఏదైనా సమస్య వస్తే నిన్న కూడా ఒక చర్చ వచ్చింది, మరి బాధ అనివార్యం కదా. చాగంటి గారు కూడా చెప్పారు కదా, భగవద్గీతలో కూడా చెప్పారు కదా. నువ్వు చిన్న బాధను లేవనెత్తి నేను అడిగాను, చాగంటి గారు ఎక్కడన్నా చెప్పారా ఎంతసేపు బాధపడాలని? చెప్పలేదండి. అంటే అది ఎవరి చేతులు ఉంది? ఎంత ఉప్పు వేయాలని ఎవడు చెప్పాడు? నీ చేతులు ఉంది అది. నేను ఇప్పుడు వంట వండుతున్నా, ఎంత ఉప్పు వేయాలని అడుగు, ప్రపంచంలో ఎవడు చెప్పలేడు దానికి. ఉప్పు వేయవలసిందే, ఎంత అనేది నువ్వు నిర్ణయించుకో. నేను చెప్తున్న బాధ ఉందేమో, కానీ ఎంతసేపు అనేది మాత్రం నీ చేతులు. అందుకని ఎంత పెద్ద సమస్య అయినా ఒక సెకండ్లో బాధపడి బయటకు వచ్చేసి బాధ కథ. సో బాధపడే వాళ్ళు రెండు రకాలుగా బాధపడుతున్నారు. బాధపడి పడి 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 దాంట్లో రసం అంతా పోయే వరకు వెయిట్ చేస్తున్నారు.
అట్లా బాధ ఎండుతుంది. 4 days తర్వాత మళ్ళీ దే ఆర్ బికమింగ్ ఫ్రెష్. ఇంకొకడు అవగాహన వల్ల అనుకోకుండా ఈ రీజన్ వల్ల బాధ వచ్చింది, కానీ నిమిషం బాధపడ్డా, 10 hours బాధపడ్డా, ఏది మారదు, నా కొడుకు వల్ల నేను బాధపడ్డాను, అతను మారడని తెలిసిన తర్వాత ఎందుకు బాధపడాలి అని తెలుసుకొని వాడు మళ్ళీ తన పనిలో పడిపోయాడు. సో ఒకటేమో హ్యాబిట్, బాధపడడం అలవాటు అయిపోయింది, ముఖం అంతా మార్చుకుంది, 6 రోజు అంతా తిరిగి, 2 రోజు కొంచెం తగ్గింది, 3 రోజు ఇంకొంచెం తగ్గింది, 4 రోజు కొంచెం పడితే 5 రోజు కొంచెం నవ్వుతారు, మళ్ళీ 6 రోజు ఇంకో దానికి బాధపడతారు, లైఫ్ అంతా బాధలు కొట్టుకుపోతుంది. అవగాహన అనే ఒక దీపాన్ని తీసుకొస్తే బాధ ఏముండదు. 3 అసలు బాధలే ఉండొద్దు. నేను చిన్న కథ విన్నా, ఎంతసేపు బాధపడాలన్న దానికి. ఒక తల్లి మరణిస్తుంది, కొడుకు దహన సంస్కారాలు చేస్తాడు, ఎవరో దూరపు వ్యక్తి వస్తాడు, బంధువు, అతను అంత సహకరిస్తాడు, అంటే కట్టెలు తీసుకురావడం, ఇట్లా అలా చూసుకుంటాడు, భోజనాలు చూసుకోవడం, ఇట్లా. ఇప్పుడు తల్లి మరణిస్తే కొడుకుకి కదా ఎక్కువ బాధ అయ్యేది అని మన సమాజం అనుకుంటుంది. అదే బంధువులు పెద్ద బాధపడరు, ఊరి వాళ్ళు అంత బాధ, అయ్యయ్యో పాపం. అదే ఎవరో బస్సులో పోతున్నాడు, వాడికి అసలు ఏమైనా చచ్చిపోయింది, అయ్యో పోతే తొందర పోని ఊరు వెళ్ళాలని వాడంటాడు. మరణం జరిగినా అందరికీ బాధ సేమ్ లేదు. ఎవరైతే సొంతం అనుకున్నారో వాళ్ళు బాధపడుతున్నారు కదా. సొంతం అంటే ఇప్పుడు మరణం వల్ల మనకు బాధ అయితే లేదు, సొంతం అనుకున్నది మరణించింది, దానికి బాధ అవుతుంది. చూడు ఆశ్చర్యం, మరణం వల్ల ఎవరికి బాధ అయితే లేదు. అంటే ఒకరు మరణిస్తే నీకే బాధ ఉండదు, కానీ నాది అన్నది నాది అన్నది సఫర్ అవుతుంది. ఇక్కడ నా అన్నది ఎట్లా మరణిస్తుంది, నా అన్నది ఎట్లా పోతుంది, నన్ను ఎట్లా అంటాడు, ఇది మన పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు అంటే మరణం బాధిస్తలేదు, నా అన్నది సఫర్ అవుతుంది ఆ మరణించినప్పుడు. ఆ నా అన్నది, అందుకే ఆధ్యాత్మికతలో నా అన్నది వదిలేసుకునే చెప్పారు. ఇప్పుడు నేను ఎందుకు బాధపడతా అంటే నా అన్నది లేదు నాకు. ఇప్పుడు ఈ ఎవరైతే దూరం నుంచి ఒక వ్యక్తి చూస్తుంటాడో ఆ అందరిని గమనిస్తూ ఉంటాడు అన్నమాట, వాడు నాలాంటి వాడు. ఇది కథ కాబట్టి అనుకుందాం. తల్లి చనిపోయిందని వాడు విపరీతంగా ఏడ్చాడు, తర్వాత దూరంగా ఉన్న వాళ్ళు ఓదార్చారు, అదే ఇంకా దూరం ఉన్న వాళ్ళు అన్నారు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే దూరం వ్యక్తి ఉన్నాడో దహన సంస్కారాలు అయిపోయినాయి, అతనికి ఏం చేయాలో టైం పాస్ కాలే, సినిమాకి వెళితే ఎవరైతే తల్లి మరణించి విపరీతంగా ఎవ్వరు పట్టుకున్నా ఆగలేదో అతను కూడా సినిమాకి వచ్చాడు, అతనితో పాటు అతను కూడా వచ్చాడు. వస్తే ఇంటర్వ్యూలో చూసుకొని షాక్ తిన్నాడు, పొద్దున్నే మీ అమ్మ చచ్చిపోయింది దహన సంస్కారాలు నువ్వు సినిమాకి వచ్చినావు అన్న. నాకు మా అమ్మ చనిపోయింది, చాలా బాధేసింది, కానీ గంట తర్వాత ఐఎమ్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్, నేను మరణిస్తాను, నువ్వు మరణిస్తావు, పదండి సినిమా చూద్దాం. ఇక్కడ ఎంతసేపు బాధపడితే నేను మా అమ్మకు గౌరవించినట్టు, మనస్ఫూర్తిగా ఏడ్చాను, బాధ కథం హోగయా, తర్వాత నా పని నాకుంది, ఈ అవగాహన నాకుంది కాబట్టి నేను సినిమాకి రాగలిగాను. లేకపోతే వారం రోజులైతే డల్లుగా ఉంటావు. ఇప్పుడు ఒక వ్యక్తి 60 ఏళ్ళు జీవించి మరణిస్తే మనిషి 3 days కంటే ఎక్కువ బాధపడలేడు. చూడు, అంటే ఒక 60 ఏళ్ళ జీవితాన్ని నువ్వు 3 days కంటే ఎక్కువ ఉంటలేదు బాధ, దాన్ని 3 minutes కుదించు, అవగాహన తీసుకురా. బాధపడ్డా ఏమి కాదు, మన జీవితం నాశనం అయిపోతుంది. అందుకని నిజంగా ఏడు, నిజంగా బయటపడు, అంతే తప్ప తలుచుకొని బాధపడ్డాం. ఎవరన్నా బంధువులు వచ్చారు వాళ్ళకి చెప్పుకొని బాధ, ఏదో టైం పాస్ అంతే బేసికలీ. ఉన్నప్పుడేమో చక్కగా చూసుకోవు, ఉన్నప్పుడు ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకొని పోయిన తర్వాత నేడుస్తారు, ఇదేందో కామెడీ, నాకు అర్థం కాదు. మూడోది, అసలు బాధలే ఉండకుండా, అంటే మానసికంగా బాధ ఉండకుండా ఉండాలంటే నా అన్న దాని పట్ల ఒక అవగాహన కలగాలి, అంతే. అది కలగకుండా ఆ స్థితి రాదు. నువ్వు ఎవరితో ఉంటే వాళ్ళతో ఉండు, వాళ్ళని గౌరవంగా చూసుకో, వాళ్ళని ప్రేమించు, వాళ్ళకి కావలసిన ఫుడ్ బెడ్ అన్నీ ఇవ్వు, కానీ అది నా సొంతం అని మాత్రం అనుకోవద్దు. సొంతం అని అనుకున్నవా బాధకి ద్వారం ఓపెన్ అయింది. అప్పుడు మరణంలో చూస్తావు, సొంతం లేదు. అప్పుడు ఒకవేళ దుఃఖం వస్తే వస్తుంది, కానీ అది కొనసాగదు. ఈరోజు రేపు ఎల్లుండి ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచిస్తూ, కొండ మీదకి వెళ్ళి ఆలోచిస్తూ, ఫ్రెండ్స్ కలవగానే గుర్తు చేసుకుంటూ, ఈ బక్వాస్ ఏముండదు. అందుకని బాధపడడం తప్పు కాదు. ఎమోషన్ లేకపోతే నువ్వు మరణం డెడ్ బాడీతో సమానం. ఎమోషన్ ఉండని, కానీ ఎమోషన్ ఎంతసేపు ఉండాలన్నది నీ చేతులు. ఒక యోగి ఎవడు, జ్ఞాని ఎవడు అనే దానికి 100% ప్రమాణం ఏంది, అతను అన్ని భావోద్వేగాలు అతనికి ఉంటాయి. అతను అద్భుతంగా ఆనందాన్ని అనుభవిస్తాడు, బాధను అనుభవిస్తాడు, కరుణ, అన్నిటినీ. ఎవరిని మెచ్చుకుంటే చాలా సంతోషపడతాడు, కానీ 30 secondsలో అయిపోతుంది.
ఏ ఎమోషన్ అంటే ఇప్పుడు 10 hours అయినా నువ్వు మళ్ళీ నార్మల్ కావాల్సిందే. నీ రియల్ నేచర్ హాయిగా ఉండడమే. ఇది ఎలా ఉందంటే నీమ్కర్లి బాబా ఇప్పుడు అనేవాడంట, ఒక రకమైన శంకు ఉంటుంది, ఆ శంకు మా గురువు గారి దగ్గర ఉండేది. ఇన్నోవా బెట్ట కథ ఇది. శంకు మనకి రకరకాల శంకులు ఉంటాయి, లక్ష్మీ శంకు, విష్ణు శంకు. ఇప్పుడు మనకి పాంచజన్యం అంటారు, తెలుసా పేరు? ఇప్పుడు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పాంచజన్యాన్ని ఊదారనేది భగవద్గీతలో చెప్తారు. అంటే కృష్ణుడు ఊదే పాంచజన్యం వేరు, దాంట్లో ఎడమ కుడులు ఉంటాయి, పేరు ఉంటుంది. అట్లా నిమ్కర్లి బాబా ఊరికే చెప్పేవంట, ఒక పర్టికులర్ శంకు అది ఇలా ఉంటుంది, మా గురువు గారి దగ్గర ఉండేది, అది ఒకసారి పట్టుకోవాలని నా కోరిక, కానీ అది ఎక్కడ దొరుకుతుందేమో. అప్పుడు ఎవరో ఒక భక్తురాలు చూసి ఏదేమైనా గురువు గారిని సాటిస్ఫై చేయాలి అనే దేశ విదేశాలు తిరిగేదంట ఆమె ఆ రోజుల్లో. హఠాత్తుగా గురువు గారు చెప్పినటువంటి అటువంటి శంకు దొరికింది. దాంతో అసలు ఆమె ఆనందానికి అవధులు లేవు. ఇప్పట్లాగా ఫోన్లు వాట్సాప్ లేవు కదా. త్వరగా గురువు గారి దగ్గరికి వెళ్ళి చూపించాలని పాపం అనుకున్నది. నిజంగానే చూపించింది. వచ్చిన తర్వాత గురువు గారు మీకోసం ఏం తెచ్చానో చెప్పుకో. అవి ఉంటుంది కదా, ఏం తెచ్చావు, లడ్డూలాయా క్యా? లేదు చూస్తే అసలు అద్భుతం అని చెప్పి కరెక్ట్గా 30 seconds అడిగిన తర్వాత ఏ బచ్చ ఎదురావు ఇలాగే జావు అన్నాడు. అప్పుడు ఆ ఎదురు ఉన్న ఎవరైతే తెచ్చిందో అదేంది గురువు గారు, అసలు మీరు అది దాన్ని ముట్టుకోవాలని, దాన్ని పట్టుకోవాలని, దాన్ని చూడాలని ఎంత కాంక్ష ఉందని చెప్పిన మీరు 30 seconds ఇచ్చేసారంటే ఇప్పుడు నేను సత్యం చెప్తా అన్నాడు. మా గురువుగారి దగ్గర ఉండేది, ఆయనను ముట్టుకొని ఇచ్చేవాడు కాదు. ఆయనను ముట్టుకొని ఇస్తే అసలు ఈ కోరికే ఉండేది కాదు. జస్ట్ ముట్టుకుందామని అంతే. ఎంతసేపు అన్నది నా చేతులు ఉంది. ఇప్పుడు నేను ఇది ముట్టుకున్నా, ఇప్పుడు ఎవరన్నా కొత్త చీర ఏదన్నా ఇస్తే ఒకసారి చూసిస్తే అంటారు, 15 hours తర్వాత చెప్పితే గొడవ కాదు. అందుకని మనం ఏం చేస్తాం, నువ్వు ఎప్పుడన్నా గమనించు. ఇందులో కూడా ఇంట్రెస్ట్ అనేది 2 రకాలని నాకు అర్థమైంది. కొన్నిసార్లు ఏంటి, ఇంట్రెస్ట్ ఎంత దూరం అయితే అంత చూడాలన్న కోరిక పెరుగుద్ది. కరెక్టే. ఇంకో ఇంట్రెస్ట్ ఏంటంటే దొరకలేదా కథం, దాంతో వైరాగ్యం, అంటే ఇంట్రెస్ట్. ఈ రెండు తప్పు. రియల్ స్టేట్ ఏంది, దేన్నైనా తీసుకో, కానీ నీకేమైనా క్యూరియాసిటీ ఉంటే ఇది 10 hours ఉన్నా 15 hours ఉన్నా 2 years ఉన్నా తిరిగి నార్మల్ స్టేట్కి రావడమే నీ యొక్క పద్ధతి. నువ్వు నిజంగా రావాలని మరి తిరిగి యథాస్థితికి రావడమే. అందుకని 30 seconds రా అంటున్నది నేను. ఇంకా నీకు 30 seconds కూడా చాలా ఎక్కువ. 1 second బాధ నుంచి బయటపడు, 1 second కోపం నుంచి బయటపడు, 1 second ఈర్ష్య అంటూ వస్తే దాని నుంచి బయటపడు, 1 second పోలిక వస్తే దాని నుంచి బయటపడు, 1 second దుఃఖం వస్తే దాని నుంచి బయటపడు, 1 second గొప్ప సెలబ్రేషన్ వచ్చేసింది బయటపడు. ఎంబడే నార్మల్ అయిపో. నీ ఒరిజినల్ స్టేట్లో ఉండటమే నువ్వు చేయవలసింది. కమ్ బ్యాక్ టు యువర్ ఒరిజినల్ స్టేట్. నేను బాధపడకుండా ఉంటాను, నియంత్రించుకోకు. బాధ వస్తే బాధపడు, కానీ మేక్ షూర్ అతి తక్కువ సమయంలో వెళ్ళిపోయింది. బికాజ్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఇది 10 hours ఉన్నా 50 గంటలు ఉన్నా ఏం లాభం లేదు. సహజంగా ఉన్నది ఏది ఎక్కువసేపు ఉండదు. తుమ్ము ఇట్లా వచ్చి వెళ్ళిపోతుంది. రోగమే ఎక్కువసేపు ఉంటుంది, ఆరోగ్యం ఎక్కువసేపు. అంటే చూడు, ఇప్పుడు ఏదో జ్వరం వస్తే ఎక్కువసేపు ఉంటుంది, నువ్వు ఎక్కువసేపు నవ్వలేవు, ఎక్కువసేపు బాత్రూమ్కి పోలేవు. రోగం వచ్చిన వాడు ఎక్కువసేపు పోతాడు, అది వాడి ప్రాబ్లం. ఎక్కువసేపు పోయి చేసినంత మాత్రాన గొప్పదని కదా, అవగాహన ఏదో ప్రాబ్లం ఉంది. అందుకని నా అబ్జర్వేషన్ ఏంటంటే, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అక్కడ నువ్వు మేల్కొని ఉండు, ఎక్కువసేపు ఉండక అందులో. తొందరగా నార్మల్గా ఉండి నార్మల్గా ఎక్కువ ఉండి ఎంతసేపు అయినా ఉండి. సో ఎంతసేపు అయినా నువ్వు ఉండే స్థితి ఏదో తెలుసా, నిద్రలో నువ్వు పడుకున్న స్థితిని చూడు, అది ఎక్కువసేపు ఉండే స్థితి. అంటే ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా, ఎమోషన్ లేకుండా న్యూట్రల్గా ఉండడమే నీ ఒరిజినల్ స్టేట్. అక్కడ వచ్చి బతకవలసింది ఎవరైనా, చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా కుక్క పిల్లైనా లాస్ట్కి పోయి మూలకు పడిపోతుంది. అది ఒరిజినల్ స్టేట్ అది. అందుకని చాలాసేపటి తర్వాత రాకు, తొందరగా అక్కడికి రా. అందుకని బాధ అనేది ఉందా అంటే ఉంది, కారణం ఖచ్చితంగా ఉంది. కారణం తెలియకుండా బాధపడుతున్నావా, నువ్వు అజ్ఞానివి. కారణం తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నావా, నువ్వు జ్ఞానంలోకి ఎంటర్ అవుతావు. యు ఆర్ బీయింగ్ అవేర్ ఆఫ్ ద ప్రాబ్లం. కారణం తెలిసిన తర్వాత నువ్వు సాల్వ్ చేయగలవా, అసలు సాల్వ్ అవుతుందా కాదా, వేరే వాళ్ళు చేస్తారా, అది నిర్ణయించుకో. అది నీ పరిధిలో లేదని తెలిస్తే ఒకసారి ఫైనల్గా బాధపడి వదిలే, అంతే. నువ్వు చేయాలి. ఉంటాయి, ఎందుకుండు. అది నీ పరిధిలో ఉందా లేదా చెక్ చేయి. ఉదాహరణకి నీ కొడుకు నీవు చెప్పిన మాట వినడం లేదు, అది వేరే ప్రాణం అది. అందుకని అసలు నువ్వు చెప్పిన మాట ఎవరైనా ఎందుకు వినాలి అన్న విచారణ చెయ్యి. ఓహో, నేను చెప్పొచ్చు కానీ అతను వినాలనుకోకూడదు, సరేనా? అవగాహన.
అంటే ఎక్స్పెక్ట్ చేయకుండా అంతే అంతే అంతే. లైఫ్ అర్థమవుతున్న కొద్దీ ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు. ఓకే. లైఫ్ అర్థమవుతున్న కొద్దీ సొంతమైంది ఏది ఉండదు. లైఫ్ అర్థమవుతున్న కొద్దీ ఏది దాచిపెట్టుకో. లైఫ్ అర్థమవుతున్న కొద్దీ నువ్వు ఎట్లున్నావు అట్లే ఉంటావు. అర్థమవుతున్న కొద్దీ చాలా పడిపోవాలి. ఎప్పుడో చచ్చిపోయేటప్పుడు కాదు, యవ్వనంలో ఉన్నప్పుడు ఈ విషయాలు అర్థం చేసుకుంటే మనకున్న 30, 40, 50, 60, 70 సంవత్సరాలైనా చాలా ఆహ్లాదకరంగా ఒక ప్రశాంత స్థితిలో అన్ని పనులు చేసుకుంటూ అందరితో సామరస్యం ఉంటూ జీవించవచ్చు. లేకపోతే నిరంతర సంఘర్షణ, ఏడుపులు, తూడుపులు, కొట్లాటలు, ఫైట్లు, మొహం మార్చడాలు, తలుపులు వేసుకోవడాలు, అలగడాలు, అన్నం మానేయడాలు, ఇట్లాంటి దరిద్రాలన్నీ ఉంటాయి. జీవితాన్ని దాంతో నింపుకుంటావా నీ కర్మ. నేనైతే వాటితో నింపాలనుకోండి. ఇప్పుడు నాకు బాధ ఉందా? అస్సలు బాధ లేదు. బాధ నటిస్తున్నా? అప్పుడప్పుడు నటిస్తాను అవసరం కోసం. కొన్నిసార్లు బాధ అయిందా? నాకు ఈ బాధ లేకపోయినా నాకు కొన్నిసార్లు దుఃఖం విపరీతంగా వచ్చింది. మా బుచ్చారెడ్డి గారికి పెరాల్సి వచ్చినప్పుడు నాకు విపరీతమైన దుఃఖం వచ్చింది. అది నేను దుఃఖపడలే, అది ఏదో దానంతకదే ఒక పెళ్ళు బూకింది అట్లా. అప్పుడు 5-10 నిమిషాలు నా నుంచి ఏడుపు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈనాటి వరకు ఎప్పుడు బాధపడలేదు. సో దుఃఖం వర్తమానంలో వస్తుంది, పోతుంది. కారం, మిరపకాయ కొరికితే కారం అవుతుంది కదా, కానీ నువ్వు మళ్ళీ 2 రోజుల తర్వాత ఆ రోజు కొరికితే కారం అయింది నాకని బాధపడతావు. అది తప్పు. బాధపడితే తప్పు, అది తప్పు. అంటే తలచుకొని తలచి వగచే కన్నా సౌఖ్యమే లేదు, అందరాని పొందు కన్నా అందమే లేదు, ఆనందమే లేదు. ఇదంతా బక్వాస్ ఫిలాసఫీ. సినిమా పాట ఫేమస్ సాంగ్, అది తప్పు, అది మిస్లీడింగ్. అది దేవదాసుకు సంబంధించిన ఫిలాసఫీ. అది దేవదాసుకు సంబంధించిన ఫిలాసఫీ. అది అతను మిస్అండర్స్టాండ్ చేసుకుని బాధపడాడు. మనం తీసుకోం దాన్ని ఓన్లీ సినిమాగా చూస్తా అంతే. అసలు దేవదాస్ లైఫ్ అంత మంచిది కాదు అస్సలు. నాకు వద్దు, పిచ్చి. అది ఒక అమ్మాయిని ప్రేమించిందో, నువ్వు కావాలనుకుంటున్నావు, ఆ అమ్మాయిని దగ్గర ఉంటుంది, నువ్వు అంత ప్రేమిస్తావా? ఇప్పుడు నిజంగా ఒక అమ్మాయి నా అబ్బాయి కోరుకున్నాడు అనుకో, వెంటనే ఊరోళ్ళందరూ ఆ అమ్మాయిని పంపించేసారు అనుకో, వారం రోజులు ఇంట్రెస్ట్ వీక్తుంది. ఊరోళ్ళు ఒప్పుకోనందుకే కదా నీకు అంతలోనే ఆసక్తి వచ్చింది. ఇప్పుడు ఎవరో అబ్బాయి అన్న మాట్లాడుకో, ఫోన్ మాట్లాడుకో, వీడియో కాల్ చేసుకోండి, ఇద్దరు కలవండి ఏకాంతంగా అని పేరెంట్స్ అన్నారు అనుకో, ఇప్పుడు కాదు మమ్మీ నాకు టప్ అంటావు. అసలు కలవనిస్తలేరు కాబట్టి నీకు ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలకి మొత్తం చాక్లెట్లు, బిస్కెట్లు అన్నీ పెట్టు, తినరు. ఎంతసేపు తింటావు? డబ్బాల దాచి పెడితేనే డబ్బాలుగా మమ్మీ దా స్టార్ట్. అందుకే ఓపెన్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేసినావు అనుకో, నీకు అన్ని ఆసక్తులు, ఈ పనికిరాని ఎమోషన్స్ అన్నీ పోయి యూ బికమ్ ఆర్డినరీ, న్యాచురల్, నార్మల్, కామ్, వైట్, కంపోజ్డ్. అట్లా ఏమంటున్నది బాధ, అది రాని నువ్వు పడకు అంతే. ఒకవేళ వచ్చింది, ఇప్పుడు హఠాత్తుగా ఎవరో మరణించారు, అరే ఒక ముఖ్యమైన వ్యక్తి నా జీవితంలో నా గురువు లాంటి వాడని ఏదో ఆలోచన వచ్చి బాధ వచ్చింది, అది వర్తమానంలో వచ్చింది అప్పటికప్పుడు. కానీ మళ్ళీ 2 రోజుల తర్వాత బాధపడేది ఏముండదు. తలుచుకొని బాధపడేది మాత్రం అజ్ఞానం. ఉపయోగం ఏం లేదు. రెండోది ఎంతసేపు బాధపడతావు అన్నది మాత్రం పూర్తి నీ చేతులు ఉంది. రాదు. ఎట్లా కలుగుతుంది? నేనైతే కోపం వచ్చింది, ఎంతసేపు కోపడితే ఎవరి చేతులు ఉంది? జ్ఞానం అంటే ఏంది? ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే త్వరగా పని అయితే నీకు నచ్చుతుంది, సినిమా థియేటర్కి వెళ్తే తొందర టికెట్ దొరికితే నచ్చుతుంది. మరి తొందర కోపాన్ని ఏంటి చేయవా? ఇప్పుడు వాషింగ్ మిషన్ కొన్నాం, తొందర బట్టలు ఆడితే తొందర నచ్చుతుంది, అది నెట్వర్క్ తొందర కలుస్తుంది. ఇట్లా వాట్సాప్లో మెసేజ్ పెడితే తొందర వెళ్ళిపోతుంది. తొందర ఏమో అన్నిట్లో కావాలి, నువ్వు మాత్రం తొందరగా మర్చిపో కోపాన్ని. అట్లా కుదురుతుంది? జ్ఞానం అంటే ఇదే. నాకు మస్తు కోపం వచ్చింది, 1 సెకండ్లో అయిపోయింది. అది నువ్వు చేసింది నాకు నచ్చలేదు, మస్తు కోపం వచ్చింది, పూర్తి 100% కోపాన్ని వ్యక్తపరిచిన తర్వాత నేను అనుకోకుండా చేసిన గురూజీ అని అన్నాడు, సరేలే నీళ్ళు తీసుకురా, అయిపోయింది. ఇది గంటన్నర సేపు ప్రొలాంగ్ చేయొద్దు. ప్రొలాంగ్ చేస్తే అందం పోతుంది. ఈ 1 సెకండ్ 2 సెకండ్ కోపం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇట్ హ్యాస్ ఎ బ్యూటీ. ఆ ఎదుటి వ్యక్తి కూడా గురువు గారు ఎప్పుడు కోపడ్డా 5 సెకండ్ల కంటే ఉండదు కాబట్టి వాడు నిజమే చెప్తాడు. ఎవరైతే సాగదీస్తారో వాడితో మనం డ్రామాలు ఆడతాం. మా బుచ్చారెడ్డి దగ్గర చూసినది ఒకసారి, నేను పోతాను పోలేదు, నేను ఫోన్ చేసిన, ఎవరు మీరు అని అడిగాడు. నేను సార్ రజనీకాంత్, ఆయన ఎవరో నాకు తెలియదు అని పెట్టేసిన ఫోన్. నేను మా అన్నతో అన్నా, సంథింగ్ స్ట్రేంజ్ అటెండ్ అంటే ఏమో నాకు తెలియదు, వెళ్ళి కనుక్కోవాలి కదా,
ఆయన అట్లా నడవేంది, తలుపు కొట్టిన, తలుపు తీసిండు, ఎవరు మీరు అని అడిగాడు. అంటే సార్ నేను రజనీకాంత్. ఆయన ఎవరో నాకు తెలియదు. రజనీకాంత్ అనే వ్యక్తి తెలుసు నాకు. ఆయన మహబూబ్నగర్ వచ్చినప్పుడు నన్ను కలుస్తా అని నాకు వాగ్దానం చేసిపోయాడు, కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు కలవలేదు. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, మీరెవరు అని అడిగాడు. చాలా కోపంగా మీరెవరు అని అడిగాడు. అప్పుడు నేనేం చెప్పానంటే లాస్ట్ టైం కలుద్దాం అనుకున్నా, నాకు కలవాలనిపించలేదన్న, అందుకే కలవలేదు అన్నా. ఓ నీకు కలవాలనిపించకుండా కలవలేదా, సరేలే లోపలికి రా, అక్కడిది అయిపోయింది. నేను నా జీవితంలో బ్యూటిఫుల్గా అనిపించిన మూమెంట్. అది ఇట్లా కోప్పడితే ఎంత బాగుండేది మానవ సమాజం. అసలు సాగదీసి అన్నం పట్టేటప్పుడు కోప్పడి, నిద్రపోయేటప్పుడు కోప్పడి, ఎవరైనా వేరే వాళ్ళు వస్తే వాళ్ళ ముందు కోప్పడి గబ్బు లేపుతారు. అసలు ఒక వ్యక్తిని మార్చే ఉద్దేశం లేదు, వీడి కోపం అణిగేదాకా అరవాలి. ఇది యాక్చువల్గా ఉన్నది. కోప్పడడం తప్పు కాదు, కానీ కోప్పడం బ్యూటిఫుల్ కదా. అన్ని ఎమోషన్స్, ప్రేమ ఎవరైనా వస్తే ప్రేమించడం, లేకపోతే ఎక్స్ప్రెస్ చేయడం, అభినందించడం. ఇప్పుడు ఉదాహరణకి అభినందిస్తాం, ఒక 3 hours అభినందించు, వాడికే నచ్చింది. ఎంతసేపు అనా, ఏంది ఇది నిలబెట్టి ఒకటే పోగొడుతుంది అని అంటారా అన్నారా? కౌగిలించుకో, 3.5 hours కౌగిలించుకో. రైల మజ్ను కూడా పారిపోతాడు. మా దరిద్ర బుద్ధి, అమ్మ పట్టుకుంటే వదిలిపెట్టే జలగా, అది జలగా. ప్రేమ గురించి చిన్న కథను తెలుసా? లైలా మజ్ను తెలుసా నీకు? అదే ఊరంతా మాట్లాడుకుంటారంట. మజ్ను లైలా అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అతనేమో రాజు దగ్గర పనిచేస్తాడు, మసాజ్ చేయడం, ఏదో ఏదో కథ. లైలా మజ్ను కాదు, ఎవరో అనుకుందాం. రాజు ఏదో వాడిని పిలుచుకురాపండి, అసలు కథ ఏంది అంటే వాడు కాకిరి బీకిరా వేసినాడు. చెప్పమారా చెప్పు, ఏంది అసలు నా ప్రేమ నడుస్తుంది, నాకు పెళ్ళి అయితే లేదు, ఆ పిల్లలు అయిపోతే నేను బతకలేను, నచ్చిపోతా నీ అమ్మ. సరేరా నువ్వు పనికి రాకుండా ఎందుకు పనికిరాని పని చేస్తున్నావు అంటే, ఆమె లేకపోతే నేను బతకలేను మహారాజు అంటే. ఏమరా అంత అందంగా ఉందంటే, అప్సరస్ అది ప్రపంచంలో అలాంటి అందగత్తె లేదు అంటే. మహారాజు కూడా క్యూరియాసిటీ వచ్చింది, అంత అందగత్తె నేను కూడా చూడాలి కదా. ఎందుకంటే మహారాజు ఆల్రెడీ 5 మంది చేసుకున్నాడు, ఇదేమో అందంగా ఉంటే వీళ్ళు లేపేసి చేసుకుంటా అనుకున్నాడేమో. అరే అది ఎక్కడ పట్టుకరండి రా అన్నాడు. ఉంటారు అన్నీ ఉన్న తర్వాత ఏముంది, సుఖమే కదా కావాల్సింది. ఆ తర్వాత ఆమె తీసుకొచ్చిరండి. ఈమెనా? అవును ఆమెనే అన్న తర్వాత, తిట్లుందేందిరా బొక్కలు తేలి నల్లగా కోడెత్తులాగా ఉంది ఇది అంటే. అప్పుడు ఆయన చెప్పినది అంటే, లైలా కో దేఖ్నేకి లియే మజ్నుకి ఆంక్ చాయి అన్నాడు. అంటే నా కళ్ళకి అప్సరస, నీకు కాదురా గూట్లే. అట్లా ప్రేమ. ఒకసారి మా ఫ్రెండ్ వాడు చెప్పాడు, ప్రేమ గుడ్డిది అంటారు కదా, కాదు నత్తిది అన్నాడు. ఇది ఎక్కడిదంటే, మా తమ్ముడు ప్రేమించిన అమ్మాయికి నత్తి ఉందిరా, నాకు అప్పుడే తెలిసింది నత్తిదని. నచ్చింది ఏదైనా బెల్లము, నచ్చంది ఏదైనా అల్లం. ఇక్కడ విషయం అంతే. అందుకని ఇప్పుడు ఉపదేశసారంలో మొదటి మాట, ఈ నచ్చడము నచ్చకపోవడము, ఇష్టము అయిష్టము, బాగుండడము బాగుండకపోవడం నుంచి బయటికి ఎదుగు, కొంచెం బియాండ్ దానికి రా. ఇప్పుడు శ్వాసించడం బాగుందా బాలేదా? ఉంది. ఆకలి బాగుండడం బాగాలేదు ఉంది. అది అట్లా ఉంది అనేది ఉందో దానికే దైవం అని పేరు. అది ఉంది, అది బాగుండదు బాగుండకపోవడం ఉండదు. అందుకని జీవితంలో చదువు ఉంది. నాకు ఇష్టం అయిష్టం తీసేసి చదువు. ఇప్పుడు మన యూట్యూబ్ టాక్ చేస్తే నాకు ఇష్టము కాదు అయిష్టము కాదు, శ్వాసలాగా ఊరికే మాట్లాడుతున్నా.